హాయ్ అండి, మనం వచ్చేసి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వచ్చినాము. అక్కడ గవర్నమెంట్ 3 బ్యాంకులకి అమర్నాథ్ యాత్రకు పోవడానికని పర్మిషన్ ఇచ్చింది. ఒకటి వచ్చేసి ఎస్బీఐ, ఇంకోటి వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇంకోటి ఇదన్నమాట. మేము ఇక్కడ ఉన్న జనాలంతా చూస్తున్నారు, వీళ్ళంతా జస్ట్ పర్మిషన్ కోసమని వెయిట్ చేస్తున్నారు. మనం డీడీ కట్టిన తర్వాత వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తారు. సో నిన్న మాది హెల్త్ చెకప్ అయిపోయింది. ఈ మేడం తిని వచ్చేసి మా ఫ్రెండ్ సుజాత. హాయ్ హాయ్ ఇదన్నీ మొత్తం తీసుకెళ్తుంది. మా టీం వచ్చేసి 40 మెంబర్స్ తో మేము వెళ్తున్నాము. ఇక్కడ అన్నదానం చేస్తున్నామండి. మెయిన్ థింగ్ వచ్చేసి మహిళలు అన్నదానం చేస్తున్నాము. అక్కడ ఫస్ట్ టైం అమర్నాథ్ యాత్రలో ఇంతవరకు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఈసారి మహిళలు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకు మీరందరూ సహకరించాలి. మా దగ్గరకు వచ్చి మీరు కడుపు నిండా అన్నం తిని మాకు ఆశీర్వదించి వెళ్ళాలని కోరిక. చూస్తున్నారు కదా సుజాత గారు ఎంత పెద్ద మనసు. ఇది మామూలు మాటలు కాదు. అన్నదానం అన్నది 15 లక్షలతో కూడింది. 15 లక్షలు ఖర్చు పెట్టి తను అక్కడ వచ్చిన వాళ్ళకి మామూలుగా సదుపాయాలు ఉండవు అనమాట. ఫుడ్ సదుపాయాలు ఉండవు. తను ఫస్ట్ టైం పోయింది. పోతే తనకు ఒక ఆలోచన అనేది వచ్చింది. ఇంతమందికి నేను అన్నం పెడితే ఎట్లుంటుంది అన్నట్టు ఆలోచన వచ్చి తన సొంత నిర్ణయంతో ఇప్పుడు 15 లక్షలు ఖర్చు పెట్టి తను అన్నదానం చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.